సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. Karate master Dr. V. Ravi Garki జన్మదిన శుభాకాంక్షలు. రవి గారు విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. చాలా స్పెషల్ బర్త్డే మీకు. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, టేక్ కేర్, ఆరోగ్యం జాగ్రత్త. సో వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. టేక్ కేర్, బై. అమ్మాయిలకి ఆత్మరక్షణ ఎంత అవసరమో అలాగే ఎంత ఈజీలో మన షీ టీమ్ వాళ్ళు నేర్పించిన టెక్నిక్స్ చూస్తే అర్థమవుతుంది.
చేసుకుంటూ పోవాలి. సారథిగా ఫౌండర్ లక్ష్మి నేటి ఆడపిల్లలు ఆటగాళ్ళు కావాలని ఆశిస్తూ ఆయన కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు 1980లో స్టార్ట్ చేశారు ఒంగోలులో. ఫస్ట్ వచ్చిన ఫోటో నల్లూరి వెంకటేశ్వరరావు గారు, ఆయన ఆధ్వర్యంలో ఒంగోలులో కరాటే క్లాస్ స్టార్ట్ చేయడం జరిగింది. నాకన్నా అందరూ సీరియస్ ఉన్నారు, నేను మధ్యలో వచ్చాను కానీ చివరి వరకు ఉన్నాను. అందరూ మాస్టర్స్ అయిపోయారు. ఆయన నేర్పించిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ మాస్టర్స్గా తయారు చేశారని గర్వంగా చెప్పుకోగలరు. స్టార్ట్ అయితే 1 by 1 వచ్చి ఇక్కడ విషయం చెప్పి ఇటు నుంచి అందరూ ఆల్ కరాటే మాస్టర్స్, వెల్ విషర్స్, స్టూడెంట్స్ అందరూ నిజంగా ఎంతో మంది సీనియర్ మాస్టర్స్ అందరూ సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ వల్లనే దాదాపు మేము ఒక 40 లక్షల మందికి నా సర్వీస్లో ట్రైనింగ్ అయింది. ఓన్లీ 40 lakhs పీపుల్స్ ఆర్ ట్రైనింగ్ మార్షల్ ఆర్ట్స్. సిటీఎం ద్వారా దాదాపు 9 లక్షల మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆంధ్ర అండ్ తెలంగాణ అవేర్నెస్ ప్రోగ్రామ్ మాకు ఎంతో సపోర్ట్. సుమన్ సార్ గారు ఈరోజు నిజంగా నాకు ఈ బర్త్డే జరపడానికి కారణం ఏంటంటే 60 years సాదేవ్ గారు ఖచ్చితంగా జరపాలని చెప్పేసి నాకు ఎంతో వద్దన్నా కూడా కాదు 60 సంవత్సరాలు జరపాల్సిందే అని చెప్పేసి జరపడం జరిగింది. నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఇంతమంది మాస్టర్స్ అండర్లో ఇక చేసుకోవడం 60 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు నేను కష్టపడి ప్రాక్టీస్ చేస్తే ఈరోజు మీ అందరి ముందు సన్మానం చేసుకోవడం, తర్వాత నా బర్త్డే చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే 18 రాష్ట్రాల ముందు ఇది 18 states from a great feeling in martial arts. Thank you so much. ఒంగోలు నుంచి వచ్చేటువంటి సీనియర్ మాస్టర్ వెంకటేష్ గారు పాట పాడతానన్నాడు. రెడీయా? కావాలి నుంచి హుసేన్ అన్న, ఒంగోలు నుంచి కుమార్, వెంకటేశ్వర మాస్టర్, అలానే వేణు, శ్రీను అందరు రెడీగా ఉండండి. లైట్లు అంటే ఆన్ చేయండి. లైట్స్ ఆన్. మీరు చెప్పాలి, ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్. నాకు తెలియదు ఎవరి పేర్లను మర్చిపోతే క్షమించండి. వరంగల్ నుంచి వచ్చినటువంటి బాబాయ్, శ్రీను, ఇంకా రాజేష్, శ్రీధర్ అన్న ఎక్కడ? శ్రీధర్ అన్న, శివకోట అందరు రెడీగా ఉండండి. డైరెక్టర్ చంద్రగారు వచ్చారు. డిఎస్ రెడ్డి గారు కొంచెం లేట్ అయినా మంచి టైంకి వచ్చారు. డిఎస్ రెడ్డి గారు మీరు చూసిన సాంగ్ సార్ హెల్ప్ తోనే చేశారు. అందరూ నిశ్శబ్దంగా ఉంటే లైట్స్ ఆన్. 1980 16 సంవత్సరాల పిల్లవాడండి రవి ఒంగోలు వచ్చారు. అక్కడి నుంచి ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది. చాలా మందికి తెలుసు అప్పటి వాళ్ళకి. అక్కడి నుంచి దాదాపు 9 లక్షల మంది గర్ల్స్కి సెల్ఫ్ డిఫెన్స్ తయారు చేసే విధంగా సిటీఎం ద్వారా హైదరాబాద్లో కొంతమంది మహానుభావుల ద్వారా ఆయనకు అవకాశం వచ్చింది. దాన్ని ఉపయోగించుకున్నారు. అయితే ఇక్కడ మనం ఈ మొత్తం కోఆపరేషన్కి ఒక గ్రేట్ మనసు కలిగినటువంటి వ్యక్తులు చాలా మంది తెలంగాణలో రవి గారికి సహాయం చేశారు. అట్లానే ఇక్కడ మనం సుమన్ సల్వాన్ అని చూస్తున్నాం. ఒక ఆయన గురించి సినిమాల ద్వారా మాత్రమే మేము చూసాం. అయితే ఇవాళ ప్రత్యక్షంగా స్టేజ్ దగ్గర నేను చూడటం జరిగింది. అయితే ఇక్కడ సుమన్ అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం 4 ఉన్నాయండి. వాటిలో మనసు అది చెప్తుందండి మంచి చెడుని విడగొడుతుంది. ఆయన మంచిని మాత్రమే తీసుకున్నటువంటి ఒక మంచి మానవతావాది అని నాకు ఈ విషయాల్లో అర్థమైంది. ఆయన గైడెన్స్ తో ఫాదర్ ఆఫ్ కరాటే అని పేరు తెచ్చుకున్నటువంటి మొత్తం కూడా అందరం కూడా ఇవాళ హైదరాబాద్లో ఇలా కరాటే సంస్థలు అన్నీ ఏ సంస్థ ఎక్కడ మెసేజ్ చూసినా లెజెండ్ సుమన్ అని ఉంటుందండి. అయితే ఆయన యొక్క అంతరాత్మ మాత్రం ఎప్పుడూ ఆయన యొక్క 10 మందికి సేవ చేసే కార్యక్రమాల్లో నిమగ్నమైందని ఇవాళ నేను మాత్రం ప్రత్యక్షంగా తెలుసుకున్నాను. ఇంకొకటి ఈ మధ్య ఆయన మెసేజ్ ఒకటి వచ్చిందండి. ఆ మెసేజ్లో మనం క్రిస్టియన్స్మా కాదు, మనం ముస్లిమ్స్మా కాదు, మనం హిందువులమా కాదు, మానవులమి, మానవత్వం కలిగినటువంటి వాళ్ళని. కాబట్టి ఈ హిందువులు ఎవరు అంటే హిందూ దేశంలో
ఏ మతం ఉన్నా కూడా హిందూ దేశాన్ని సార్వభౌమత్వాన్ని అంగీకరించాలి అని చెప్పినటువంటి మహానుభావుడు ఆయన నేను ఇవాళ ఖర్చులోకి వెళ్ళేటో ఆయన జన్మదిన సందర్భంగా నాకు ఇచ్చినటువంటి అవకాశం 2 నిమిషాలు ఇంకొక నిమిషంతో అవకాశం ఇస్తే ముగిస్తాను. రవి గారిని గురించి చెప్పడానికి నేను రవి గారికి ఒక చిన్న స్టూడెంట్ నుండి ఆయన కన్నా 6 ఏళ్ళు పెద్ద. నేను బాపట్ల వచ్చాను, నాది బాపట్ల, నేటివ్ ఆఫ్ బాపట్ల. ఆ బాపట్ల వచ్చిన మొదటి సంవత్సరంలో ఆయన చూస్తే చాలా చిన్నవాడండి, చాలా సన్నగా, చాలా ట్రిమ్గా. ఆయన కరాటే మాస్టర్ అనిపించుకునేటటువంటి విధానం లేదు. ఆ తర్వాత 83లో డిమో చేశాడండి ఆయన. అది బాపట్ల, గుంటూరు జిల్లా. తర్వాత అక్కడ ఒక పల్లెటూరులో డిమో చేయడం జరిగింది. ఆ రోజు రౌండ్ హౌస్కి కొడితే చెయ్యలిగిందండి, ఈపురపాలెం అండి అది, ఆ స్టేజ్ మీద. అంటే ఆయన హార్డ్ వర్క్ నేను ఆ రోజు చూశాను. ఇవాళకి నేను ఈ మధ్యలో అన్నీ ఆగిపోయినాయి, అన్నీ ఒడిదుడుకులతో. కానీ కరాటే అనేది మాత్రం ఆయన అంతరంగంలోంచి బయటకు పోలా. దాన్ని ఎలా అన్నాడు. భగవంతుడు అవకాశం ఇచ్చాడండి. ఇంతమంది చాలామంది మహానుభావులు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎవరున్నారో తెలియదు, బ్యాక్ బోన్స్. ఇలాంటి సుమన్ లాంటి వాళ్ళు కొంతమంది ఆయనకి చేయటం వల్ల ఇవాళ ఈ వేదికకి ఈ మహానుభావుడు పరిచయం అయ్యాడు. ఆయన్ని తక్కువగా ఎవరు అంచనా వేయొద్దని. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఆయన రవి అంటే మనం చూస్తున్న రవి అందరికీ ప్రకాశం ఇచ్చేటటువంటి వాడు. పాపం లోపల చాలా వెన్నలాంటి మనసు అండి, బయటకు కనపడతాయి. కాబట్టి ఇవాళ నేను ఈ స్టేజ్ ద్వారా చెప్తున్నాను, మీరందరూ కూడా రవి జన్మదినం ద్వారా, రవి 80 ఏళ్ళు అంటే ఇవాళ 60వ జన్మదినం, 60 ఏళ్ళు నిండిని. ఈ 60కి వెనక్కి తీసుకెళ్తే 40 ఏళ్ళు అండి. 40 ఏళ్ళు నిండు ఆయన ఎక్కడ నిద్రపోలేదండి. కరాటే తెచ్చి నేను ఆ మహానుభావుని చూడటానికి వచ్చాను. దానికి తెలిసి ఇంతమంది మహానుభావులు పద్యమైంది. భగవంతుడు ఈ టయాన్ని ఆయన నిర్ణయించాడు కాబట్టి ఇవాళ మనం అందరం కలుసుకున్నాం. ఆయన యొక్క ఏలుబడిలో ఈ ప్రపంచం మొత్తం శాంతితో వెలుగొందాలని, ఆయన ఇంకా చాలా మంచి లెజెండరీగా ఎదగాలని, ఆ లెజెండ్ కోఆపరేషన్తో మనం అందరూ చల్లగా ఉండాలని ఆ భగవంతుడు దీవించాలని కోరుతూ జై గురుదేవ్. థ్యాంక్ యూ మాస్టర్. దయచేసి మన తెలంగాణ, ఆంధ్ర ఉన్న మిగతా రాష్ట్రం వచ్చిన కరాటే మాస్టర్స్ అందరూ ఒకసారి రావాలి ప్లీజ్. వీళ్ళంతా తెలంగాణ మాస్టర్స్, వేరే స్టైల్స్, నంబర్ ఆఫ్ స్టైల్స్, కానీ రవి మాస్టర్తో సపోర్ట్ చేస్తారు. ఆంధ్రాలో ప్రజెంట్ ట్రైనింగ్ 4 lakh కోర్స్ ట్రైనింగ్ నడుస్తుంది ప్రజెంట్. అక్కడ 400 మంది మాస్టర్స్, టైకొండో, షోటోకాన్, బుడోకాన్, కుంఫు, జూడో, ఆల్ మాస్టర్స్ సపోర్ట్ చేస్తారు రవి మాస్టర్. నిజంగా ఇది అదృష్టం సుమన్ సార్, ఎందుకంటే నాకు బ్యాక్ బోన్ సుమన్ సార్ నాకు బ్యాక్ బోన్. తర్వాత అలానే మా సార్ వాళ్ళందరూ ఫుల్ సపోర్ట్. చిన్న టోర్నమెంట్ పెట్టినట్టు మా గురువు గారు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ రావాలి. గురువు గారు ఒక డిమాన్స్ట్రేషన్ గివ్ మీ 5 lakhs. మా ప్రోగ్రామ్ ఏం చేసినా ప్రజెంట్ మై టోర్నమెంట్ 5 lakhs, 5 లక్షల రూపాయలు మాకు సపోర్ట్ చేస్తాడు. అలా ఈరోజు వచ్చి అందరూ బ్లెస్సింగ్ ఉంది. నా దగ్గర ఏం లేదు, నాకు ఫుల్ సపోర్ట్. మన చాలా మంది ఉన్నారు సపోర్ట్ చేసే వాళ్ళు, నిజంగా గ్రేట్. ఓకే, చాలా మంది ఉన్నారు నాకు. ఇప్పుడు ఇందాక రుద్రమదేవి సర్టిఫికేట్ సాంగ్ కూడా మా సార్ ప్రజెంట్ చేశారు. సుమన్ సార్ గారి చేతుల మీదుగా రవీంద్రబాద్లో ఓపెన్ చేశాం. అలానే శ్రీధర్ మాస్టర్ వచ్చారు అందరూ, బ్యాంకింగ్ మాస్టర్ కానీ మా శ్రీధర్ మాస్టర్ కూడా ఉన్నారా మీద. థ్యాంక్ యూ. తర్వాత కరీంనగర్ శ్రీనివాస్ గారు, అన్న హుసేన్, కరీంనగర్ శ్రీను. కేక్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం. నేను ఇన్ని సంవత్సరాలు నేను కూడా 25 years క్లాసు చెప్తున్నాను, కరాటే క్లాసు. ఏ రోజు రవి మాస్టర్ గారు నన్ను ఇంతవరకు నేర్చుకోలేదు. నేర్చుకున్న ఆయన దగ్గరే నన్ను నేర్పించిన కన్నా నన్ను తిట్టిందే ఎక్కువ. ఎప్పుడు సాటిస్ఫై అవ్వలేదు. నేనేం చేసినా ఇంతేనా అనేవాళ్ళు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday, Master Ravi.
నువ్వు చెప్పవలసిన సామ్రాజ్యాన్ని స్థాపించావు. తెలంగాణ ముద్దుగడ్డగా వెలిగావు. ప్రపంచానికే మహాపాఠం పరిచయం చేశావు. ఎంతో మంది మీరు ఉన్నారు. సుమంతంగా you and your team and your supporters and all the government, doctors, masters and coach, students, all of you, Dr. Vishesh. Master. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. జనంతో మనంతో జనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉన్నామండి. ఇక్కడ హీరో సుమన్ గారు ఉన్నారు. వారిని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. హలో, నమస్తే సార్. సార్ చెప్పండి, యాక్చువల్గా ఎక్కడ కరాటే ఉంటే అక్కడ సుమన్ గారు ఉంటారు. కరాటే మీద ఎందుకు అంత మక్కువ సుమన్ గారికి? బేసిక్గా నాకు 10-11 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మగారు నాకు కరాటే నేర్చుకోవాలని చెప్పి ఇంటి దగ్గర ఉన్న కరాటే స్కూల్కి పంపించారండి. అప్పుడు నాకు ఎందుకు కరాటే వల్ల ఏంటి అనేది నాకు పెద్ద అవగాహన లేదు. అయినా తల్లి చెప్పిన మాట మనం ఇది చేయకూడదు చెప్పేసి నేను నేర్చుకున్నాను. తర్వాత బాడీలో ఒక ఫిట్నెస్, ఒక మంచి ఎజిలిటీ, హుషారు అవన్నీ కనపడింది. సెల్ఫ్ డిఫెన్స్ కన్నా నాకు ఇది కనపడింది. సో తర్వాత నాకు దాంట్లో ఒక ఇంట్రెస్ట్ వచ్చి సెల్ఫ్ డిఫెన్స్ కూడా, అంటే మన బాడీని చూడ్డానికి సాఫ్ట్గా ఉన్న మన బాడీని ఎట్లా హార్డ్గా తయారు చేయవచ్చు. ఓకే, అంటే పెద్ద బాడీ బిల్డర్లా కనపడకుండా ఇక్కడ బాడీ బిల్డర్లో ఉన్న ఒక టఫ్నెస్ కరాటే ఎక్సర్సైజ్లో బాడీని మనం కండిషన్ చేయవచ్చు, మైండ్ని కండిషన్ చేయవచ్చు. ఓకే, మనిషిని చూస్తే ఇతను అంత చేయగలుగుతాడా? ఇప్పుడు మీరు చూసారు లేదు, చాలామంది అమ్మాయిలు చేశారు, వాళ్ళు నేరుగా చూసినప్పుడు వాళ్ళు అంత చేస్తారని చెప్పి మీరు ఊహించలేరు కదా. ఇలాగే చాలా ఉన్నాయి. అది నేర్చుకుని ఇంకా అక్కడి నుంచి అలా నేర్చుకొని నా మెంటల్, ఫిజికల్, నా డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్, మేనరిజం, పెద్దలకి మర్యాద ఇవ్వడం, గౌరవం ఇవ్వడం, ఆ విధంగా ఒక ప్యాషన్ వచ్చి నాకు నిజం చెప్పాలంటే ఒక దేశభక్తి అలాంటిదన్నీ నాకు వచ్చిందండి. అంటే మిలిటరీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఉండాలి మనం, అంటే హెల్త్ అట్లా వచ్చి తర్వాత ఎంటర్ ది డ్రాగన్ సినిమా వచ్చిన తర్వాత అది బాగా పాపులర్ అయిపోయి ఇంకా అది వేరే రూట్కి వెళ్ళింది. సరే, నేను ఎందుకు ఇంత ఇదిగా ఉన్నానంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే అందరిది ఆరోగ్యం బాగుండాలి. సో ఆరోగ్యమే మనకేంటంటే మహాభాగ్యం అంటారు కదా. ఆరోగ్యం పోయిందంటే వాళ్ళకే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది. నెక్స్ట్ అనవసరంగా ఖర్చులు, హాస్పిటల్కి, డయాగ్నోస్, అది ఇది. సో ఈ ఖర్చుల గురించి కాదు, మీరు బాధపడతారు, మిమ్మల్ని చుట్టుకున్న వాళ్ళని బాధ పెడతారు. సరే, ఎప్పుడు ఇది అవుతుంది, ఎప్పుడు క్యూర్ అవుతాం, ఎన్ని పనులు ఆగిపోతాయి, దానివల్ల డిప్రెషన్. సో ఇది ఒక సబ్జెక్ట్ అండి, ఇది ఉండదు. నెక్స్ట్ మనకి ఏంటంటే ఎప్పుడు ఏజ్ని మనం డిఫై చేయలేము, బట్ ఏజ్ని డిలే చేయవచ్చు అండి. మనం డిఫై చేయలేము, డెఫినెట్లీ వీఆర్ గ్రోయింగ్ ఓల్డ్, లోపల ఉన్న పార్ట్స్ గ్రోయింగ్ ఓల్డ్. సో అది మనం ఒప్పుకోవాలి. దాని మనం ఇంకా యంగ్గా ఇంత స్మార్ట్గా కనబడడానికి ఇదే సీక్రెటా? దిస్ ఇస్ ద సీక్రెట్ అండి. ఎందుకంటే
మెయిన్ బ్లడ్ ఫ్లో అనేది ఉండాలండి. మెటబాలిక్ సిస్టమ్కి బ్లడ్ ఫ్లో తిరగాలి. సో విడివిడిగా ఎక్సర్సైజ్ ఉన్నాయి, బట్ టైం ఫ్యాక్టర్తో ఒకే ఎక్సర్సైజ్తో మనం కవర్ చేయాలంటే మార్షల్ ఆర్ట్ ఎక్సర్సైజ్ అండి. ఇది కరాటే, జూడో ఏదైనా ఉండొచ్చు. సో ఆ విధంగా చేయడం ఒకటి. నెక్స్ట్ నాకు మా కరాటే మాస్టర్ నాకు బుద్ధిజం అంటే కర్మ సిద్ధాంతి ఇది నాకు చాలా డ్రైవ్ చేశారండి. అంటే మనం ఎలా పేషెంట్గా ఉండాలి, మనకి ఏదైనా జరిగిందంటే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎక్కడ రియాక్ట్ అవ్వకూడదు, ఎక్కడెక్కడ మనం రియాక్ట్ అవ్వాలి, ఎక్కడెక్కడ రియాక్ట్ అంటే అన్నిటికీ గమ్మునంగా ఉండమని చెప్పట్లేదండి. కొన్ని విషయాల్లో మనం ఒక వార్నింగ్ ఇవ్వాలి, వార్నింగ్ లేదంటే అప్పుడు మనం డెఫినెట్లీ మనం డిఫెన్స్కి వెళ్ళాలి. సో ఇట్లాంటివన్నీ కొన్ని నేర్పించడం, మెయిన్గా ఏంటంటే పెద్దలకి మర్యాద ఇవ్వడం, తర్వాత మనం పేషెంట్గా ఉండడం. ఈ పేషెంట్ ఏంటంటే డైలీ మా క్లాస్ ఉంటుంది, ఆ క్లాస్లో కుమితే అంటారు. కుమితే అంటే 3 మినిట్స్కి ఫైట్ జరుగుతుందండి. ఒకరోజు నేను కింద పడిపోతాను, ఇంకో రోజు అవతలవాడు కింద పడిపోతాడు. సో జీవితంలో కింద పడిపోవడం లేవడం అనేది సహజం అనేది కింద నుంచే ట్రై అవుతుంది. సో లైఫ్లో కూడా ఎంతోమంది తర్వాత లైఫ్లో చాలామంది లైఫ్లో ఫెయిలియర్స్, ఇప్పుడు డిప్రెషన్ అయిపోయి డ్రగ్స్ అది ఇది చెప్పిపోతున్నారు. అలా కాకుండా ఓపికతో మళ్ళీ మనం ట్రై చేస్తూ ఆ విధంగా మనం ఉండొచ్చు. సో అందరికీ ఇది అందరూ నేర్చుకోవాలి. ఇప్పుడు ముఖ్యంగా సెల్ఫ్ డిఫెన్స్ మహిళలకి, ఎందుకంటే మహిళలు సఫర్ అవుతున్నారు. యాక్చువల్గా నాకు ఒక్క చిన్న డౌట్ సార్, సారీ మధ్యలో ఇరమ. అంటే ఇన్ని చట్టాలు, ఇన్ని న్యాయాలు, ఇన్ని వస్తున్నాయి, అయినా సరే చాలా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. మనం ఎక్కడొక్కడ చూస్తున్నాం మహిళల మీద అరాచకాలు జరుగుతున్నాయని. సో ఇలా సెల్ఫ్ డిఫెన్స్ వల్ల ఏమన్నా అవి తగ్గుతాయి అంటారా? ఈ కరాటీ వల్ల ఉపయోగాలు ఏంటి అమ్మాయిలకి? అంటే చాలామంది అమ్మాయిలు భయపడుతూ ఉంటారు ఇందులో రావడానికి, మనకెందుకులే అన్నట్టు. సో అలాంటి వారికి మీరు ఏం చెప్తారు సార్? సార్ ఖచ్చితంగా ఒకటి చెప్తున్నానండి, భారతదేశంలో చట్టం అంటే చేంజ్ అవ్వాలి. అంటే మహిళల్ని ఇట్లా అత్యాచారానికి గురి అవుతున్న వాళ్ళు ఎవరైతే చేస్తారో వాళ్ళని రక్షించాలంటే చట్టం మారాలి. ఫారిన్ కంట్రీస్లో ఎలా ఉన్నాయో పనిష్మెంట్ రావాలి. తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఏ క్రైమ్ జరిగినా అండి ఇక్కడ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉందండి. సో పొలిటికల్ ప్రెషరు లేకపోతే మనీ ప్రెషరు ఆ విధంగా చేసి తప్పించుకుంటున్నారు. ఎన్ని కెమెరా ఎవిడెన్సెస్ ఉన్నా కోర్టులు కావాల్సింది ఎవిడెన్స్ అండి. అక్కడ వాళ్ళు జాతి, మతం, కులం చూడరు. వాళ్ళకి కావాల్సిన ఎవిడెన్స్ని రాకుండా ఎవిడెన్స్ని అక్కడ క్లోజ్ చేస్తున్నారు. సో ఇవన్నీ జరగాల. లేదు మీరు మిమ్మల్ని రక్షిస్తారా? సరే, పేరెంట్స్ పిల్లల్ని బయట పంపాలి కదా. ఈరోజు ఆర్థిక పరిస్థితి అందరికీ ఇబ్బందిగా ఉందండి. ఒక ఫ్యామిలీలో అమ్మాయిలే ఉన్నారనుకోండి, మరి వాళ్ళని కాపాడాలంటే అమ్మాయిలు బయటికి వెళ్ళాలి కదా, పనికి వెళ్ళాలి కదా, ఉద్యోగం వెళ్ళాలి, నైట్ డ్యూటీ వెళ్ళాలి, ఐటీ సెక్టర్కి వెళ్ళాలి. పేరెంట్స్కి దిగులు ఉంటుంది, అమ్మాయి బయటికి వెళ్ళి తిరిగి వస్తుందా లేదా, ఎలా వస్తుంది, ఏమైందేమో. సరే, ఇది రాష్ట్రం వదిలేసి ఇంకో రాష్ట్రానికి వెళ్ళినప్పుడు, విదేశాలు వెళ్ళినప్పుడు ఎలా పంపుతారు? ఎలా అమ్మాయిలు వెళ్తారండి? వాళ్ళకి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా వాళ్ళని కాపాడగలుగుతారు. ఇంకోటి చాలామంది లేడీస్ అనుకోవడం ఏంటంటే సారీ కట్టుకుంటే మేము ఎలా సెల్ఫ్ డిఫెన్స్ చేస్తామని చెప్పి. సారీ కట్టుకున్న చేతులు చాలండి. చేతుల్లో చాలా టెక్నిక్స్ ఉన్నాయి. చోకింగ్ టెక్నిక్ ఉంది, లాక్ ఉంది, బ్రేకింగ్ టెక్నిక్ ఉంది, హెడ్ ఉంది, చాలా ఉన్నాయి ట్రైనింగ్. ఏదో సారీ కట్టుకోవడం వల్ల మనం చేయలేము అనుకుంటారేమో, ఓన్లీ ప్యాంట్ వేసుకోవాలని కాదు. సారీ కట్టుకున్న వాళ్ళు కూడా ఎనీ ఏజ్ గ్రూప్ దే విల్ లెర్న్, దే కెన్ ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్. ఇది నా మెయిన్ ఎజెండా. ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు అన్ని డెవలప్మెంట్ అవుతుంది, ఫ్లైఓవర్ వస్తుంది, బ్రిడ్జ్ ఉంది, ఐటీ ఉంది, అన్నీ ఉన్నాయి. మహిళలకి ప్రొటెక్షన్ ఎక్కడ ఉంది? పక్క ఇంట్లో జరిగింది చెప్పి మనం పడుకుంటాం, వెనకింట్లో జరిగింది చెప్పేసి మనం అని ఉంటాం. మన ఇంట్లో జరిగినప్పుడే మనకి ఫీల్ అవుతాం. అంత దూరం పోకుండా మన రాజకీయ నాయకులు కాదు. రాజకీయ నాయకులు అయితే వాళ్ళకి గన్మ్యాన్ ఉన్నారు, హెంచ్మెన్ ఉన్నారు. కామన్ మ్యాన్ ఏం చేస్తాడండి? వాళ్ళని కాపాడుకోవద్దా? ఒకసారి ఒక మహిళ మరి ఆవిడ వర్జినిటీ పోయిందనుకోండి, దాని తర్వాత ఆవిడ పరిస్థితి ఏంటండి? జరిగిన తర్వాత బాధపడటం కన్నా జరిగే ముందు ఇది నేర్చుకొని, ఒకప్పుడు ఏంటంటే మహిళలకి పెయింటింగ్, మ్యూజిక్, డాన్స్ అండి. నేను ఇవన్నీ నేర్చుకోవద్దని చెప్పట్లా, దానికన్నా ముందు ఇది నేర్పించాలి. ఇది ఎందుకంటే చిన్న పిల్లలండి, 6-7 సంవత్సరాల అమ్మాయిల్ని రేపు చేస్తున్నారు. దానికి బెయిల్ 5,000, 10,000 అండి ఒక రేట్. అది ఏముంటుందో నాకు తెలియదు. అసలు ఆ తల్లిదండ్రులకు ఎలా ఉంటుందండి మనసు? ఆ పిల్ల భవిష్యత్తు ఏంటండి? రేపు అమ్మాయి ఎదిగిన తర్వాత అమ్మాయి పెళ్లి విషయం కానీ, జీవితం కానీ డిప్రెషన్కి వెళ్ళిపోయి. సో దీని గురించి నేను ఏమంటానంటే చట్టం మారవచ్చు, ఏ పార్టీ తీసుకొస్తుంది అని తెలియదు. కాన్స్టిట్యూషన్ ఎప్పుడు ఆల్టర్ అవుతుందో, చేంజ్ అవుతుందో తెలియదు. చట్టం ఎప్పుడు స్ట్రిక్ట్ అయిపోయి ఇంకా అధికారులు ఏంటంటే ఇంపార్షియల్గా ఉండాలి ఈ విషయంలో. పొలిటికల్ ప్రెషర్కి దే షుడ్ నాట్ ఈల్డ్ ఫర్ మనీ. ఓ హ్యూమన్ కన్సిడరేషన్ అండి. ఇట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ఎ గర్ల్.
అంటే ఇన్ని వస్తున్నా సరే మనం చాలా చూస్తున్నాం సార్, మొన్న మణిపూర్లో అని, అలాగే ఇప్పుడు మొన్న తెలంగాణలో రీసెంట్గా జరిగింది, ఒక అమ్మాయిని నగ్నంగా బట్టలు విప్పి రోడ్డు మీద నిలబెట్టారని, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి అమ్మాయిల మీద. అసలు మీరు ఏమంటారు వాటి గురించి? చట్టం మారాలి. ఇది విదేశాల్లో జరగట్లేదుగా, విదేశాలు ఎక్కడ జరుగుతాయి చెప్పండి? ఎందుకు జరగట్లేదు? అక్కడ చట్టం స్ట్రాంగ్, పనిష్మెంట్ చాలా స్ట్రిక్ట్. ఇది రాజకీయ నాయకులు చేయాలి, వాళ్ళు చేయరు. ఇది వాళ్ళు చేయాలి, ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఎవరైనా ఉన్నారు ఇరుక్కుంటారు చెప్పి వాళ్ళు చేయరు. ఇలా ప్రజలు ఎందుకని మీరు ఓటు చేస్తున్నారు? మీ సేఫ్టీ వద్దా? ఇంతమంది మహిళలు ఉన్నారు, మీరు పార్టీకి ఓటు వేస్తున్నారు కదా, ఇది ఎందుకు అడగరు మీరు? మాకు సేఫ్టీ ఏంటి, మా పిల్లలకి సేఫ్టీ ఏంటి, ఇలా జరిగితే మీరు ఏం చేస్తారు అడగాలి. వాళ్ళు మార్చాలి, చట్టాన్ని మార్చాలి, చట్టాన్ని ఆల్టర్ చేయాలి, పనిష్మెంట్ సివియర్గా ఉండాలి. ఎందుకంటే ఈరోజు నా ఫ్యామిలీ కాదండి, రేపు ఇంకొక రాజకీయ నాయకుడి ఫ్యామిలీనే జరగవచ్చు. రాజకీయ నాయకుడి ఫ్యామిలీ అని చెప్పి బయట తిరిగేటప్పుడు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా వాళ్ళకి. కొందరు ఏక గన్మ్యాన్లు ఉంటారు కాబట్టి ఓకే, మరి కొందరు అమ్మాయిలు వాళ్ళు చదవడానికి బయట ఊరు వెళ్ళినప్పుడు ఫారిన్ కంట్రీస్ కానీ ఎక్కడైనా సరే, మరి వీళ్ళు ఫలానా వాళ్ళు కూతురుని ఎలా తెలుస్తుందండి? జరిగిన తర్వాత బాధపడ్డం కన్నా అందరూ ఇది ఒక, అంటే నేను చెప్తున్నానని చెప్పి తప్పుగా అనుకోకుండా, ఇది ఈ ఒక్క విషయం మటుకు, మిగతా విషయాలు నేను చెప్పను, ఈ ఒక్క విషయం మటుకు మహిళల్ని రక్షించే విషయంలో చట్టం మారాలి. పోలీస్ వాళ్ళు దీని స్టెప్స్ తీసుకోవాలి. దయచేసి పొలిటీషియన్స్ ఇంటర్ఫియర్ చేయకూడదు. అది పేదవాడైనా సరే, పైసా వాళ్ళైనా సరే, ఈ ఒక్క విషయంలో స్ట్రిక్ట్గా ఉండాలి. అప్పుడు దాకా మహిళలు వాళ్ళు నేర్చుకోవాలి, దాని తర్వాత కూడా వాళ్ళు నేర్చుకోవాలి. ఇది నా ప్రేయర్ అండి, అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్గా మీకు ఇన్ని నేర్పించిన మీ అమ్మగారికి మా తరపున మేము కూడా నమస్కారం పెట్టుకుంటున్నాము. ఎందుకంటే బుద్ధిజం అన్నారు, పేషెన్స్ అన్నారు, ఆఖరికి కరాటే, ప్రతిదీ మీరు ఇలాంటి వాళ్ళని చాలా మందిని సపోర్ట్ చేయడం మేము స్వయంగా చూసాము. సో అందుకే మీ దగ్గరికి వచ్చేసాము. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనము కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉన్నామండి. ఇక్కడ కొంతమంది ప్రముఖులు ఉన్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది ఏంటి, ఇవాళ రవి గారి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు, వీరికి ఎవరి నుంచి సహకారం కలుగుతోంది, ఇన్నేళ్లుగా ఇది నడిపించడానికి కరాటే, ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం డీటెయిల్స్ అన్ని. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు వసంత్ కుమార్, నెల్లూరు డిస్టిక్ యునైటెడ్ మాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని, పైగా రుద్రమదేవి అకాడమీలో టెక్నికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈనాడు మన ఆంధ్ర రాష్ట్రంలో మార్షల్ ఆర్ట్స్ డెవలప్మెంట్కి రవి చేసిన కృషి అంతా ఇంత అని కాదు, భారతదేశం మొత్తం గర్వపడే విధంగా చేస్తున్నారు. చాలా సంతోషపడుతున్నాను నేను. ఈ విధంగా జరగడం అంటే చిన్న విషయం కాదు. మన ఇటీవల కనీసం దాదాపు కొన్ని లక్షల మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు. ఇప్పుడు మహిళలకు ప్రత్యేకించి లక్ష్మి గారు, నెక్స్ట్ రవి గారు చాలా వరకు కృషి చేసి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ప్రత్యేకంగా ఆదరిస్తున్నారు. దానివల్ల ఎంతో అభివృద్ధికి మార్గంగా ఉంది. నేను ఆంధ్రాలో ఉన్నాను, ఆంధ్రాలో మొత్తానికి పూర్తిగా ట్రైనింగ్ ఇస్తున్నాను. బాగా రవి మాస్టర్ గారు నాకు దాదాపు 30 సంవత్సరాల నుంచి బాగా ఫ్రెండ్ అనమాట. నాకు నియర్లీ 68 ఇయర్స్. రవి గారు ఇప్పుడు 60 ఇయర్స్ సెలబ్రేషన్ ఇప్పుడు జరుపుకోవడం అనేది నేను గర్వకారణంగా అనుకుంటున్నాను. నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మన ఆంధ్ర స్టేట్ ఒకటే కాదు, యావత్ భారతదేశంలోనే రవితో పాటు ఈక్వల్గా ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎవరు జరిపేదానికి వీలే పడదు. సినిమాలో కూడా త్వరలో మంచి అవకాశంగా వచ్చేదానికి సుమన్ తల్వార్ గారు మంచి సపోర్ట్ ఉన్నారు. దానివల్ల మనం చాలా వరకు ప్రతి ఒక్క మాస్టర్స్ అందరూ కూడా చాలా వరకు సంతోషపడాలి, అందరూ ప్రోత్సహించాలి. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పండి, మీరు ఏం చేస్తూ ఉంటారు, మీ పేరు? ప్రకాశం జిల్లా అమ్మ మాది. నేను రవి మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా 1983 నుంచి స్టార్ట్ చేశాను మార్షల్ ఆర్ట్స్ విద్య నేర్చుకోవడానికి. 1988లో బ్లాక్ బెల్ట్ తీసుకున్నానమ్మా. గ్రాండ్ మాస్టర్ చీఫ్ మలేషియా వారి ఆధ్వర్యం తీసుకున్నాము. ఆ తదుపరి మాస్టరు పోలీస్ శిక్షణ కళాశాల యందు ట్రైనీస్గా శిక్షణకు వచ్చినటువంటి కానిస్టేబుల్స్కి, ఎస్ఐలకి, డిఎస్పీలకి మన ఆంధ్ర పోలీస్ అకాడమీ హైదరాబాద్ నందును తను యొక్క ట్రైనింగ్ ఇస్తుంటే ఆ ట్రైనింగ్కి నన్ను తన యొక్క అసిస్టెంట్గా ఉంచుకొని డెవలప్ చేశాడు. నేను బెస్ట్ స్టోన్ బ్రేక్ ఇన్ ది వరల్డ్గా ఆల్రెడీ నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇచ్చున్నాను. 249 ప్రోగ్రామ్స్ చేసి అందులో 138 ప్రభుత్వ ఫెస్టివల్స్, ఆగస్టు 15 ఇలాంటి వాటిలో చేసి ఉన్నాను జయప్రదంగా. మొత్తం స్వామివారి యొక్క ఆశీస్సులు, ఆ సర్వేశం కృపాశీస్సులు, మా రవి మాస్టర్ గారి యొక్క అభిమానంతో కూడినటువంటి శుభాశీస్సులతోటి నిర్వర్తించినాను ఇంతవరకు. ఈ రోజున ఇక్కడ స్వామివారికి షష్ఠిపూర్తి, ఆయనకి 63 సంవత్సరాల వయసు, 62 63 ఇచ్చింది. మార్షల్ ఆర్ట్స్ పరంగా 40 సంవత్సరాలు పూర్తి చేసుకొని, అంటే 4 దశాబ్దాల కాలము నిర్విరామ కృషితోటి, అకుంఠిత దీక్షతోటి, తన యొక్క సొంత వ్యక్తిత్వంతో తను ఎంతైతే నేర్చుకున్నాడో, తను చనిపోయిన
తను నేర్చుకున్నటువంటి విద్య చనిపోగదని తనకు ఫస్ట్ ప్రప్రదంగా విద్య నేర్పిన జాగ్రత్త మాస్టారు స్టేట్స్కి వెళ్ళిపోయిన తదుపరి ఆ విద్య చనిపోకుండా విద్యను బతికించాలి అని సదుద్దేశంతో కొన్ని వేల మంది అనుకుంటే లక్షలు కూడా దాటిపోయారు ఈ రోజుకి వారి యొక్క శిష్యరికం చేసిన వారందరూ. ఎవరికి వారు వారి యొక్క పరిధిలో ఉన్నత విద్యను ప్రోత్సహించినందుకు గాను సారు అందరూ అభివృద్ధిలోకి వచ్చి ఉన్నారు. రకరకాల వారి యొక్క ఈవెంట్స్లో పాల్గొని ముందుకు దూసుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన మనస్ఫూర్తిగా మంచి మనసుతో ఇచ్చేటటువంటి జీవనంతో కూడిన చెప్పిన విద్యనే వారికి వారి శిష్య బృందానికి అందరికీ పేరు నిలబడింది. అన్ని రకాల మార్షల్ ఆర్ట్స్లో ఉన్న వారందరూ కూడా ఒక వ్యక్తిగా కాకుండా ఒక సంఘ సంస్కృతిగా ప్రతి ఒక్కరూ వేరుబంధం లేకుండా రవి మాస్టర్ని అభిమానిస్తుంటారు. కేవలం వారి యొక్క విజయంలో వారి అందరిని అభిమానించి తను వారిని రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టే అందరూ ఆయన అభిమానిస్తుంటారని నా నమ్మకం. నేను ప్రకాశం జిల్లా నుంచి కేవలం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడం కోసం ప్రత్యేకంగా వచ్చాను సార్. ఎనీహౌ రవి మాస్టారు తను నేర్చుకునే విద్యని ఇంకా కొన్ని లక్షల మందికి నేర్పి ఇంకా మన భారతదేశంలో ఒక ఒంటరి మహిళ వారు ఇచ్చేటటువంటి స్ఫూర్తితోటి నేర్పిన విద్యతోటి ఒంటరిగా అర్ధరాత్రి ఎందుకు సంచరించాలని మహాత్మా గాంధీ వారు కోరినట్లుగా మార్షల్ ఆర్ట్స్ను తయారు చేసి మార్షల్ ఆర్ట్స్ స్టూడెంట్గా కానీ తను స్వశక్తితో తను రక్షించుకునేటట్టుగా శారీరకంగా మానసికంగా తయారు కావాలని దృఢత్వంతో ముందుకెళ్ళాలని మన భారత మహిళ దూసుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి 95 న్యూస్ యొక్క బృందానికి నా యొక్క ప్రగాఢ శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఫైనల్ గా మనం మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ రవి గారి దగ్గరికి వచ్చేసాము. ముందుగా మన 95 న్యూస్ ఛానల్ తరపున ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్దాం. హ్యాపీ బర్త్డే సార్. సార్ మీకు ఇప్పుడు అంటే ఒకటి అడుగుతున్నాను, ఇప్పుడు మీకు వయసు పెరిగింది బర్త్డే అనగానే, సో 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇందులో ఎలా ఉంటుంది మార్షల్ ఆర్ట్స్? చేయగలుగుతారంటారా? అఫ్కోర్స్ మీరైతే చేయగలుగుతారు, బట్ మిగిలిన వాళ్ళకి ఏజ్ వచ్చిన వాళ్ళు ఇందులో ఎలా రాణించగలుగుతారు? అలాంటి వాళ్ళకి గురించి మీరు ఏం చెప్తారు? నా పేరు రవి, బ్లాక్ బెల్ట్ 6th డాన్. ఈరోజు 60వ సంవత్సరం బర్త్డే జరుపుకుంటున్నాను. ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను కాబట్టి 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వారు కూడా ఇలా యాక్టివ్గా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. 90 సంవత్సరాల ముసలి వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఎందుకంటే మన బాడీ వెయిట్ తోటి మనమే చేస్తాం కాబట్టి, ఎలాంటి బరువులు ఇస్తాం కాబట్టి మనం దీనికి చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇది నేర్చుకున్నందువల్ల చాలా ఫిట్గా ఉంటారు. ఫిట్నెస్ ఉన్నారు కాబట్టి, బికాజ్ నన్ను చూస్తే తెలిసిపోతుంది. నేను 40 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఈరోజు కూడా 24 గంటలైనా మార్షల్ ఆర్ట్ చేయగలిగే అంత పవర్ సంపాదించుకున్నాను. బికాజ్ తింటే రాదు, ప్రాక్టీస్ ద్వారా ఈ అవకాశం దొరుకుతుంది అన్నట్టు. మీరు అంటే మీ గురించి ఇప్పటి వరకు అయితే చాలా మంది చాలా గొప్పగా చెప్పారు. అంటే మీరు చేసిన పని అలాంటిది, ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చి మీరు ఎంతో మందిని తయారు చేశారు. అసలు ఇది ఆడవాళ్ళకి ఎంత ఉపయోగపడుతుంది అంటారు? లేడీస్ ఇందులో రావడానికి భయపడుతూ ఉంటారు, ఇంట్లో పంపించడానికి, నీకెందుకు ఆ కరాటే, ఆ కొట్టుకోవడాలు ఇవి అవి అని. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఓకే, మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు ఈ రోజుల్లో మన తెలంగాణ గవర్నమెంట్ షీ టీమ్ ఏర్పరిచిన తర్వాత మహిళల భద్రత కోసం సెల్ఫ్ డిఫెన్స్ కేసీఆర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. షీ టీమ్ ద్వారా అనేక లక్షల మందికి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఎందుకంటే షీ టీమ్ చెప్పిన దాని తర్వాత వాళ్ళు మహిళలు ఇది కంపల్సరీ నేర్చుకుంటేనే బాగుంటుంది. ఒకప్పుడు ఒక చెల్లి పోతుంటే అన్నను పంపించేవాళ్ళు, లేకపోతే వాళ్ళ నాన్న వెళ్ళేవాడు, వాళ్ళ అమ్మాయిలు. ఈరోజు ఈ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న ప్రతి అమ్మాయి కూడా ఇండివిజువల్గా వెళ్ళి మళ్ళీ ఇంటికి తిరిగి వస్తుంది నేను నమ్మకం కల్పించే విధంగా ఈ మార్షల్ ఆర్ట్స్ ముఖ్యంగా హెల్దీగా ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. థ్యాంక్ యూ మ్యామ్. మీకు ఒకటే చివరిగా ఒకటి చెప్పండి సార్, మీకు ఎవరి సపోర్ట్ ఉంది యాక్చువల్గా ఇంత పైకి ఎదగడానికి, ఇంత కార్యక్రమాలు చేయడానికి, ఇంత కరాటీలో పైకి తీసుకురావడానికి ఇంతమందిని? మీకు వెనకాల ఉన్న సపోర్ట్ ఎవరు? నాకున్న వెనకాల ఉన్న సపోర్ట్ ఏం లేదు మేడం. నాకున్న సపోర్ట్ అంతా కరాటే మాస్టర్స్, అన్ని స్టైల్స్ వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ సపోర్ట్ ద్వారానే నేను ఈ స్థాయికి ఎదిగాను. ఒకరి సపోర్ట్ కాదు, ఇందులో అనేక రకాల స్టైల్స్ వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను ఈ స్థాయికి తీసుకురావడం కారణమైతే 100% అన్ని స్టైల్స్, కుంగ్ఫు కానీ, కరాటే కానీ, జూడో కానీ, ఒకినవా కానీ, తాయికొండో కానీ, ఆల్ మార్షల్ ఆర్ట్స్ ఈరోజు సపోర్ట్ చేశారు కాబట్టి ఇన్ని లక్షల మందికి వాళ్ళ ద్వారా ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నాను. థ్యాంక్ యూ మ్యామ్.
థ్యాంక్ యూ సో మచ్ సార్.